హాయ్ ఫౌండర్స్, చెప్పండి. ఎస్, రాదు, ఒక 1 year రాదు. 1 year వరకు మేము బయటకు వచ్చే ప్రసక్తి లేదని చెప్పండి. మా పనులు మేము చూసుకుంటాం. 2 years అవుతుందని చెప్పండి, తట్టుకుంటాం. ఆ శక్తి మాకుంది. ఇది మా ఒక్కరి జీవితం కోసం కాదు కదా, జనరేషన్స్ ప్లాన్ కాబట్టి మేము ఆశిస్తున్నాం. యాష్ గారు ఎప్పుడన్నా ఇవ్వనివ్వండి, మేము సంతోషంగా స్వీకరిస్తాం. బట్ మాకు టైం డేట్ పర్ఫెక్ట్ గా చెప్పేసేయండి. 1 సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు అవుతుందా చెప్పేసేయండి. దయచేసి చెప్పండి. అది చెప్పకుండా ఇట్లా చంపొద్దండి. రోజు వచ్చి వెబినార్ సెషన్స్ లో పెట్టి అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది. ఎవరికి కావాలండి ఇవన్నీ కూడా? చచ్చిపోతున్నారు ఇక్కడ ఫౌండర్లు మీరు చేసే పనులకి. విన్నింగ్ విన్నింగ్ విన్నింగ్, దానికి అర్థం చెప్పండి. ఆ రోజు మీరు అది పెట్టేక ముందే మాకు చెప్పాలి. ఆ పాపప్ వచ్చిన తర్వాత ఒక ఆడియో చేయాల్సిందే కదా, ఎందుకు చేయలేదు మీరు ఈ రోజు వరకు ఆడియో? ఈ రోజు ఎందుకు చేసి గబ్బు పట్టించినారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్లీ మిస్టర్ దిలాన్ సార్, ఎందుకు చేశారు ఈ రోజు ఆడియో? అందరిని ఇట్లా ఇబ్బంది పెట్టడం కోసమా? మీకు సరదా అయిపోయిందా? మీ జీవితాలకి బాగా నడుస్తుందండి, మీకు బాగా గడుస్తుంది. మీకు చచ్చిపోతున్నారు ఇక్కడ ఫౌండర్లు. ఇన్నోసెంట్స్ ఉన్నారు, ఇల్లిటరేట్స్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు రిజైన్ చేసి ఎదురు చూస్తున్నారండి. మీరేం చెప్పలేదు మాకు రిజైన్ చేయమని చెప్పి, కానీ మా వాళ్ళు చేసుకున్నారు మీతో, మిమ్మల్ని నమ్మి, మీరు చెప్పే మాటలు నమ్మి. లాస్ట్ ఇయర్ కూడా మీరు పెట్టారు దిలాన్ గారు, లాస్ట్ ఇయర్ కూడా మీరు పెట్టారు సెప్టెంబర్లో, బిగ్గెస్ట్ బెటర్ అండ్ బెటర్ ఈస్ కమింగ్ అని. ఆ పోస్ట్ ఇప్పటికే నా దగ్గర ఉంది. చాలా పోస్టులు మీరు పెట్టారు, చాలా వాయిస్లు మీరు ఇచ్చారు, అన్నీ ఉన్నాయి మా దగ్గర. అన్నీ చెప్పేది మీరే. మేము చెప్తే పొరపాటు, మీరు చెప్తే కరెక్ట్. ఎక్కడ న్యాయం అండి ఇది? మేము హానెస్ట్ గా ఉన్నాం. వి స్టాండ్ విత్ యాష్ ముఫారా సార్, వి స్టాండ్ విత్ క్రిస్ జాన్సన్ సార్, వి స్టాండ్ విత్ మార్టి డిగార్మో సార్, వి స్టాండ్ విత్ జూలీ మ్యామ్, వి స్టాండ్ విత్ మైకల్ విలియమ్స్ సార్, వి స్టాండ్ విత్ జాన్ వైట్ అండ్ బిల్ మస్ సార్, వి స్టాండ్ విత్ మురుగేష్ అయ్యర్ సార్. ఇలాంటి మహా మేధావులతో అందరితో కూడా మేమందరితో కూడా మేము ఎప్పటికీ కూడా వాళ్ళకి తోడుంటాం. మా ఫౌండర్ అందరూ తోడుంటారు ఎప్పటికీ కూడా. మేము గర్విస్తామండి. మీ పేర్లు కనిపిస్తే సార్, మీ మెసేజ్లు వస్తే సార్, ఆశతో ఎదురు చూస్తుంటాం. ప్రతిరోజు ఎదురు చూస్తుంటాం. ఈ రోజు వెబినార్లు ఏమైనా చెబుతారా, అది విందాం, చూద్దాం. మాకు మంచి భవిష్యత్తు వచ్చేస్తున్నట్టు ఉంది. హోప్స్ పెట్టుకుంటామండి, పెట్టుకుంటారు. అందరూ కరెక్ట్ గా ఉంటారా? అన్ని వేళ్లు కరెక్ట్ ఉంటాయా? ఒక్కొక్కరితో ఒక్కొక్కరు ఆలోచన. కొంతమంది నమ్మకం లేకున్నోళ్ళు, ధైర్యం లేనోళ్ళు వాళ్ళ పనులకు పోతుంటారు, చేసుకుంటారు. ధైర్యం ఉన్నోడు, నమ్మినోడు, బ్లైండ్ గా మన ఆన్ ప్యాసివ్ అని చెప్పి ధ్యేయంగా ఉన్నాడు, వాడు ఉద్యోగానికి రాజీనామా చేసుకుంటాడు. వాడు పనికి పోడు, వాడు వేరే ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది వాళ్ళ తప్ప, మీ తప్ప? రోజు వచ్చి మీరు చెప్పడం చాలా తప్పు చేస్తున్నారు. వెబినార్లు పెట్టడం, లైవ్ సెషన్లు పెట్టడం తప్పు చేస్తున్నారు. మీరు చెప్పే మాటలన్నీ మేము వింటున్నాం. ప్రతి స్లైడ్ మా దగ్గర ఉంది. అవన్నీ చూసే కదా మేము ఎక్స్పెక్ట్ చేసేది. ఎస్, మా పని అంతా సిద్ధం అన్నారు లాస్ట్ టైం, ఒక 2 months బ్యాక్. అన్ని సిద్ధం, అన్ని అయిపోయినాయి, అన్ని జరిగిపోయినాయి. ఓకే, ఏది ఇంకా జరగలేదా? చెప్పండి, టైం చెప్పండి మాకు. ఒక 1 year పడుతుంది, 2 years వరకు అడుగుతానని చెప్పండి. ఇదేం న్యాయం అండి? అల్లాడిపోతున్నారండి ఫౌండర్లు, చచ్చిపోతున్నారు ఫౌండర్లు. ఫౌండర్లు బతికించండి సార్, ప్లీజ్. ఫౌండర్లు బతికించండి. మా జీవితాలు ఎండిపోతున్నాయి, బతికించండి సార్, ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, అందరూ ఫౌండర్ల తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ప్రాణం ఇస్తారు సార్. ఆన్ ప్యాసివ్ అంటే, యాష్ ముఫారా గారు అంటే ప్రాణం, గుండె కోసి ముందర పెడతారు సార్, మీ పాదాల దగ్గర పెడతారు సార్. అలా ఉన్నారు సార్ ఫౌండర్స్. ఒక్కొక్కరు కాలిపోతున్నారు సార్, మాడిపోతున్నారు సార్. బతికించండి సార్ ఫౌండర్లని. ఆవేదనతో చెప్తున్నాను సార్. దీనికోసం నేను ఎంత త్యాగానికన్నా సిద్ధపడతాను. మా ఫౌండర్లకు వెన్నంటే ఉంటాం సార్. మేమున్నామనే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి ఆడియోస్ పెట్టద్దండి సార్. ఫౌండర్లు చచ్చిపోయేట్లా ఆడియోస్ పెట్టద్దండి ప్లీజ్. ఎవరో పనికి మళ్ళీ నా కొడుకులతో మేము అనిపించుకునే పరిస్థితి వస్తుంది సార్, కేవలం మీ వల్ల. ఆ లంబడి కొడుకులు మా దగ్గర వచ్చే మెసేజ్లన్నీ మీకు ఫార్వర్డ్ చేయడం, మీరు దాన్ని చూసి సపోర్ట్ చేసి వాళ్ళకి చెప్పడం. ఏంది సార్ ఇది? కష్టపడే నా కొడుకులకి సపోర్ట్ చేయండి, పనికి మళ్ళీ నా కొడుకులకి కాదు సార్. కష్టపడడానికి సపోర్ట్ చేయండి. మీకన్నా సిగ్గుండాలి, లేదంటే పంపించే లంచ్ కొడుకుల కన్నా సిగ్గుండాలి. గాడిద నా కొడుకులు ఎక్కడో పడిసొచ్చారు సార్. నా కొడుకులు పలానా నా కొడుకే మనకు తెలిస్తే మాత్రం కొడుకులకి మర్యాద ఉండదు. ఇది సార్
మా ఆవేదన మా ఆవేదన మీకు చెప్పాము. మా ఆవేదన మీకు చెప్పాము దిలాన్ సార్, మా ఆవేదన మీకు చెప్పాము. దయచేసి ఇట్లాంటి కిల్లింగ్ మెసేజెస్ ఎప్పుడు పెట్టద్దండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, పర్సనలీ రిక్వెస్టింగ్ యూ. దయచేసి కిల్లింగ్ మెసేజెస్ పెట్టద్దండి. చచ్చిపోతారయ్యా, మా ఫౌండర్లు చచ్చిపోతారు. ఎవడయా గతి మా ఊళ్ళకి? ఇప్పటికే ఎంతో మంది వెళ్ళిపోయారయ్యా, చచ్చిపోరాయా అందరూ. చాలా మంది కడుపు కాలిపోతుందయ్యా మాకు. మంచి మెసేజ్ పెట్టండి అయ్యా, మంచి మెసేజ్ పెట్టండి. ఎప్పుడన్నా ఇవ్వండి, మీరు ఎప్పుడన్నా తీసుకోరండి. ఐ డోంట్ కేర్, మేము ఎవరు కేర్ చేయం. ఎప్పుడన్నా ఇవ్వయా నువ్వు? 6 నెలలకి ఇస్తావా, సంవత్సరంకి ఇస్తావా, 2 ఏళ్ళకి ఇస్తావా, ఇచ్చుకో. రెడీ, ప్రతి ఫౌండర్ రెడీ. బట్ ఇచ్చేది మాత్రం చెప్పయ్యా, సమయాన్ని చెప్పండి అయ్యా. మీరు సమయాన్ని చెప్పండి అయ్యా. చచ్చిపోతున్నారా ఫౌండర్లు? ఎప్పుడు ఇట్లా చేయదండి ప్లీజ్. జూలీ మ్యామ్, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. సీ యూ టుమారో అని పెట్టారు. రేపటి రోజు ఇంటర్నేషనల్ వెబినార్ ఉండొచ్చు, దానికి సంబంధించిన లింక్ కూడా మనకి రావచ్చు. మన పాపప్ లో అప్గ్రేడ్ కావచ్చండి. దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ప్లీజ్ ప్లీజ్ హానెస్ట్ గా ఉండండి, నిజాయితీగా ఉండండి, నమ్మకంతో ఉండండి, విశ్వసించండి. యాష్ ముఫారా గారు మన వైపు ఉన్నారు, మన వైపు చల్లగా చూస్తారు. యాష్ ముఫారా గారు తన పనిలో తను నిమగ్నమై ఉన్నారు. వీళ్ళు చెప్తారని మీరు అనుకోద్దండి దయచేసి. ఎల్సీ మ్యామ్, జూలీ మ్యామ్ రియలీ గ్రేట్ మేడం. మాకి ఊపిరి పోసింది ఆ ఒక్క మెసేజ్ తోటి. సీ యూ టుమారో అనే ఒక మెసేజ్ తోటి మాకి ఊపిరి పోసింది. ఆమెను మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నామండి. ఆమెని చాలా హానెస్ట్ గా నమ్ముతున్నాం. క్రిస్ జాన్సన్ సార్ కూడా ఈవినింగ్ సెషన్స్ లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఫౌండర్లు డిగ్రేడ్ చేయలేదండి, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. చాలా చాలా హానెస్ట్ గా మాట్లాడుతున్నారు. అందుకే క్రిస్ జాన్సన్ సార్ అంటే మాకు ప్రాణం. జూలీ మ్యామ్, అబ్సల్యూట్లీ మేడం, యు ఆర్ రైట్ మేడం, యు ఆర్ రైట్ వే ఇన్ రైట్ ట్రాక్. మీరు ఇచ్చిన మెసేజ్ ఎంతో మంది ఫౌండర్లకి ఊపిరి పోసింది మేడం. జస్ట్ చిన్న వర్డ్ పెట్టారు మీరు, సీ యూ టుమారో అని. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వి లవ్ యూ మేడం, వి స్టాండ్ విత్ యూ ఆల్వేస్ ఫర్ ఎవర్. ఫౌండర్స్ ఎవరు డీలా పడద్దండి. మనకి మంచి రోజులు వచ్చినా వస్తాయి. ఆకస్మికంగా ఆశ్చర్యానికి గురి చేసేది ఆన్ ప్యాస్. గుర్తు పెట్టుకోండి, సునామీ చెప్పి రాదు. సునామీ వచ్చేటప్పుడు కూడా ఒక సంకేతం పక్షుల రూపంలో ఉంటుంది. అలాగే ఆ పక్షులు లాంటి వాళ్ళే మన ఎల్సీ మెంబర్స్. అందులోని పాజిటివ్ గా అటిట్యూడ్ తో ఉన్నటువంటి ఎల్సీ మెంబర్ని మాత్రమే ఫాలో అవ్వండి. నెగిటివ్ మోడ్ లో ఉండే ఎల్సీని ఫాలో అవ్వకండి. వాళ్ళని ఫాలో అవుతే మీరు నాశనం అయిపోతారు. ఫాలో అవ్వద్దండి. పాజిటివ్ గా ఉన్న వాళ్ళని మాత్రమే మీరు నమ్మండి, విశ్వసించండి. కాబట్టి ఒక సునామీ వచ్చేటప్పుడు ఒక సంకేతం, ఒక పక్షులు అన్ని ఎగరడం గాల్లోకి కనిపిస్తుంది. ఆ వాతావరణమే వేరే ఉంటుంది. అట్లాంటప్పుడు చాలా మంది జనులు చచ్చిపోతారు. బట్ ఇక్కడ ఆన్ పేస్ సునామీ కూడా మనకు రాబోతుంది. ఇక్కడ మనకి ఎల్సీలు ఇచ్చే ఈ సూచనల మేరకు మనం యాక్టివ్ గా ఉండి వాటిని ఫాలో అవుదాం. ఈ సునామీ వచ్చిందంటే మనుషులు చాలా మంది ప్రాణం పోసుకుంటారు, జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. కాబట్టి ఈ సునామీని మనం యాక్సెప్ట్ చేస్తాం. అట్ ఎనీ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్ అని దాదాపుగా 2-3 నెలల నుంచి మనకు చెప్తూనే ఉన్నారు మన ఎల్సీలు. మనం ఆ మాట వినుకుంటూనే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. డేట్స్, పలాన్ డేట్, పలాన్ టైం, పలాన్ ఫెస్టివల్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది మన తప్ప, మనం చెప్పింది తప్ప? మీరే చెప్పండి. మేము చెప్పింది తప్ప? మేము మిమ్మల్ని ఏమైతే వాళ్ళు చెప్పారో ఆ విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాము. ఎక్స్పెక్ట్ చేసే డేట్లు కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాం. అంతే తప్ప మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలనో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మిమ్మల్ని టెంప్ట్ చేయాలనో, మోటివేషన్ చేయాలనో మేము ఎప్పుడు ఆడియోలు చేయట్లేదు, మెసేజ్లు పెట్టట్లేదు. పెట్టింది కేవలం నా గ్రూప్స్ కోసం, నా టీం, నా పర్సనల్ టీం కోసం మాత్రమే ఓపీ బ్లడ్ కనెక్ట్ భారత్ గ్రూప్ పెట్టాను. బట్ ఈ రోజు అది కొన్ని 3,000 మంది పైచిలుకు మెంబర్స్ కి అది సపోర్టివ్ గా ఉంది. ఈ రోజు అంతమంది ఆన్ ప్యాసివెన్స్ ఊపిరి పోసుకుంటున్నారు. ఈ రోజు మార్నింగ్ పెట్టిన ఆడియో కూడా ఎవడు నరసింహారెడ్డి గ్రూప్ లో పెట్టాడంట. ఆయన గ్రూప్ లో పెట్టే అవసరం మీకేమొచ్చింది? పోనీ అక్కడే మంచి మెసేజ్లు వస్తున్నాయా? మంచోళ్ళు ఉన్నారా? అర్థం చేసుకున్న ఉన్నారా? మూర్ఖులు ఉన్నారు, వెధవులు ఉన్నారు. ఆ మెసేజ్లు కూడా మాకు వచ్చాయి, చూసాం. వెధవులు కాకపోతే అరే జరుగుతున్నది ఏం జరుగుతా అన్నారు భాయ్. మనం ఏం చెప్తున్నాం విషయాలు, ఏం వాళ్ళు మాట్లాడుతున్నారు అవే కదా మనం చెప్తున్నాం. ఎక్స్పెక్ట్ చేసి చెప్పేదానిలో తప్పేముందిరా బాడుకోవు. ఎక్స్పెక్ట్ చేసి చెప్తాం. జూన్ 24 వస్తుంది, 25 చెప్తాం. మా ఫౌండర్లు ఎవరు ఏం డీలా పడరు. ఇక్కడ మీరు దద్దమ్మ నా కొడుకులు కాబట్టి మీరు అక్కడ పడుతున్నారు ఇబ్బందులు. మేము పడట్లే. ఇక్కడ మా ఫౌండర్లు అందరూ బాగా ఖుషిగా ఉన్నారు. ఎర్ర ముండవేదవులు మీరు బాగుపడేది నేర్చుకోండి. 10 మందిని బతికిచ్చేట్లని సపోర్ట్ చేయండి. ఎదవలారా చచ్చేటట్టు చేయొద్దండి. ఫౌండర్స్ ఎవరి మాట వినొద్దండి. ధైర్యంగా నిజాయితీగా ఉండండి. మీకు మేము ఎప్పుడు వినంటి ఉంటాం, మీకు ధైర్యాన్ని ఇస్తాం. ప్రతి ఒక్కటి కూడా మేము ఇక్కడ జరిగే అంశాలు ఇప్పట్లో ఇంకా ఆగేది లేదు. యాష్ గారికి నేను మెయిల్ పెడుతున్నాను, తప్పకుండా మన బాస్ కి మెయిల్ పంపిస్తాను.
ఈ రోజు ఇలా జరిగింది సార్, చాలా మంది ఇలా అయిపోయారని చెప్పేసి ఖచ్చితంగా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు మీరు వేసే ఓటింగ్, నేను ఏదైతే పోల్ పెట్టానో మన గ్రూప్ లో, ఆ పోల్ మీరు దయచేసి చూడండి. ఆ పోల్ ని మీరు సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ చేసినటువంటి ఖచ్చితంగా నేను సార్కి ఫార్వర్డ్ చేస్తా, స్క్రీన్ షాట్ తీసి సార్కి పంపిస్తా. ఇంతమంది ఆవేదన పడుతున్నారు, డీలా పడుతున్నారు చెప్పి నేను పంపించే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. జై ఆన్ ప్యాసివ్, జై యాస్ సర్, జై భారత్.